వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి పట్టణంలో పర్యటించి పెద్దపల్లి నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్న మంత్రి తుమ్మల కేసీఆర్ పాలనలో ప్రజలు స్వర్ణయుగం చూశారు. రేవంత్ రెడ్డి పాలన అరాచక పాలన, ప్రజా వ్యతిరేక పాలన వైపు సాగుతోంది. రామగుండంలో కూల్చడం తప్ప అభివృద్ధి లేదు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు యాల హరీష్ రెడ్డి ఆరోపణ. పెద్దమ్మ తల్లి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలందరిపైన ఉండాలన్న రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్. ఆరు రోజులు గడిచిన ఇసుక క్వారీ వద్ద లారీలలో లోడింగ్ చేయకపోవడంతో లారీ డ్రైవర్ల ఆందోళన, ధర్నా. సెంటినరీ కాలనీలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల జాతర. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి. ప్రధాని మోడీకి 1,00,000 పోస్ట్ కార్డులతో ఉద్యమం. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ముద్ర సాధన సమితి జాతీయ చైర్మన్ జడిపోతుల పరశురాం డిమాండ్. మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పెద్దపల్లి పట్టణంలో పర్యటించి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దాసరి సీతక్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర సెర్ఫ్ సీఈఓ డి దివ్య, జిల్లా కలెక్టర్ కోఎస్ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్లతో కలిసి పెద్దపల్లి నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలు భద్రాచలం, యాదాద్రి, వేములవాడ ఎక్కడికైనా ఉచితంగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్ పంప్, ధాన్యం కొనుగోలు, రైస్ మిల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నూతనంగా అందించే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళల పేరు మీద మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యం చేసిన వడ్డీ లేని రుణాలను ప్రజాప్రభుత్వంలో పునరుద్ధరించామని అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నామన్నారు. మొదటి సంవత్సరం 21,670 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించామని, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తామని అన్నారు. పామాయిల్ పంట పెద్దపల్లి జిల్లాలో విస్తారంగా పండించాలని, ఎకరానికి 4 సంవత్సరాలలో 51,000 రూపాయల సబ్సిడీ అందిస్తామన్నారు. మొదటి 3 సంవత్సరాలు అంతర్ పంటలతో ఆదాయం లభిస్తుందని, పామాయిల్ పంటకు మార్కెట్ సమస్య, కోతుల బిడద, కార్మికుల సమస్య ఉండదని అన్నారు. 25,000 వరకు పామాయిల్ పంటకు ధర లభించేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఆ రోజు మిమ్మల్ని ఉచిత బస్సు ఎక్కిస్తాము, మీరు పెద్దమ్మ తల్లి దగ్గరికి పోయినా, మీ అత్తారింటికి పోయినా, మీ పుట్టింటికి పోయినా మీరు బొడ్డులో నుంచి పైసా తీసే పని లేదు అని చెప్పాం. చెప్తే కొన్ని పార్టీలు ఆవాడని చేసినాయి. కానీ ఈరోజు ప్రతి తల్లి ఉచితంగా బస్ సర్వీసులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికి పోవాలంటే అక్కడికి, కాళేశ్వరమా, యాదగిరిగుట్ట, భద్రాచలమా, వేములవాడ, బ్రహ్మాండంగా మీ తల్లింటిగా, మీ అత్తోరింటిగా, హాస్పిటల్గా దేనికైనా వెళ్ళొచ్చే స్వాతంత్రం వచ్చింది. ఆర్టీసీ బస్సులంటే మహిళలకు ఇస్తానంటది సీతక్క, సోలార్ పవర్ అంటే మహిళలకు ఇస్తానంటది సీతక్క. ఏ వ్యాపారమైనా, ఏ పని చేసినా నా మహిళలకే ఇస్తాను, ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా ఆడవాళ్ళ పేరు మీదనే ఉండాలి అని. ఎందుకనంటే గతంలో మీరు పెద్దగా వాటిని పాటించలేదు. ఆ అనుభవం అంతా మీరు మధ్యలోనే ఖర్చు చేస్తున్నారు. మా ఆడబిడ్డకి ఇస్తే ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటుంది, ఆ బిడ్డను చదివించుకుంటుంది, ఆ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆనాడే తెలంగాణ ఆనందంగా, సంతోషంగా ఉంటుంది అని చెప్పి అన్ని ప్రాజెక్టులు కూడా ఈరోజు మహిళలకు అట్టగడుతున్నాం. మహిళలకు అప్పచెప్పటం మూలాన ఈరోజు మొదటి సంవత్సరం 20,000 కోట్లు మీకు రుణం వడ్డీ లేకుండా ఇచ్చాం.
మళ్ళీ ఈ సంవత్సరం 6,000 కోట్లు ఎప్పటికీ అయింది. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఏదైతే 1,00,000 కోట్లు మీ జేబులో పెడతామని చెప్పామో వడ్డీ లేకుండా 1,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో మీ ఖాతాల్లోకి వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళా జీవితాల్లో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ సంబరాలు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. మార్పు తీసుకొస్తామన్నాం, మార్పు ఏ విధంగా చూపెట్టినాం, రాబోయే కాలంలో ఏ విధమైన మార్పులు తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యాచరణ మొదలైందని చెప్పడానికే ఈ సంబరాలు చేస్తా ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి అనేక కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, మీ అందరు కూడా చూసారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు మహిళా సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించిన సోదరిమణులందరినీ కూడా లక్షాధికారులను చేద్దాము అనే లక్ష్యంతో ముందుకు నడిచినాం. ప్రతిపక్షాలకు సంబంధించి ఆనాడు టీఆర్ఎస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఏ విధంగా చేస్తారు లక్షాధికారులు? ఈ మహిళా సంఘాలకు సాధ్యమైన 10 మంది మహిళలు కూర్చొని ఈరోజు పొదుపు చేస్తారా? అప్పులు ఇచ్చే శక్తి ఉంటుందా? వీరు ఏ విధంగా ఆదాయం సంపిస్తారో, ఆదాయం వీరు ఏ విధంగా చేకూరుస్తారో తెలియని పరిస్థితుల్లో మహిళలు ఉంటే వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు గొప్పలు చెప్తున్నారని చెప్పి ఈరోజు మీ మహిళా సశక్తి సంఘాలకు సంబంధించి ఆ రోజు మొదలైన ఈ ఉద్యమం, ఈ కార్యక్రమం ఇప్పుడే సీతక్క గారు చెప్తా ఉన్నారు. ఒకటే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 26,000 కోట్ల రూపాయల రుణ సౌకర్యానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. పెళ్లికి కూడా మహిళల చేతికి ఇవ్వడం జరిగింది, పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది, పౌల్ట్రీ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. అనేకం ఎక్కడ ఏ బిజినెస్ అవకాశం ఉంటే రేపు రాబోయే కాలంలో మహిళలు గోదాములు కూడా, మిల్లులు నడిపే మిల్లు ధాన్యం స్టోరేజ్ చేసుకునే గోదాములను కూడా ఇవ్వాలని సీఎం గారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇదంతా ఎందుకు? ఒక స్ఫూర్తి, ఒక ఇంట్లో ఒక ఆడకూతురు తల్లి సంతోషంగా ఉంటే ఆ కుటుంబాన్ని మొత్తం సంతోషంగా ఉంచగలుగుతుంది. తల్లి కష్టపడితే పిల్లల చదువులకు కానీ, హాస్పిటల్ కానీ, పిల్లలకు ఉండే చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని పరిస్థితి ఉంటుంది. అందుకనే ప్రతి అక్క, ప్రతి అమ్మ కోటీశ్వర్లు కావాలి, వాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి. అందుకనే ఈరోజు దాదాపుగా 26,000 కోట్లు 20,000 కోట్లు మన సెర్పు ద్వారా గ్రామీణ మహిళలకు లోన్లు ఇస్తే, మరి పట్టణాలలో ఉన్నటువంటి మహిళలకు మెప్మా ద్వారా 6,000 కోట్లు మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు ఆ వడ్డీ డబ్బులు కూడా మీకు అందజేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క సంబరాలు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు, ఎక్కడైతే మహిళలు ప్రగతి పదంలో ఉంటారో, ఆర్థికంగా శక్తివంతంగా ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగాని. మరి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి వేణు, జె అరుణ, రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య, సురేష్, జెడ్పీసీఓ నరేందర్, డిఆర్డీఓ ఎం కాళిందిని, డిపిఓ వీరబుచ్చయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, సంబంధిత అధికారులు, మండల సమాఖ్య సభ్యులు, ఏపీఎంలు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు స్వర్ణయుగం చూశారని, రేవంత్ రెడ్డి పాలన అరాచక పాలన, ప్రజా వ్యతిరేక పాలన వైపు సాగుతోందని, రామగుండంలో కూల్చడం తప్ప అభివృద్ధి లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి హైదరాబాద్ నుండి రామగుండం నియోజకవర్గంకు వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు బుధవారం బి పవర్ హౌస్ గడ్డ వద్ద, మున్సిపాలిటీ జంక్షన్ వద్ద, గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. కనీ చౌరస్తాలో అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి జాతీయపిత గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పు చప్పుల నడుమ బీఆర్ఎస్ నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు అభిమానులతో కలిసి ర్యాలీగా ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు.
తదనంతరం మీడియాలో సమావేశంలో పాల్గొన్న వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులకు రైతు బీమా, రైతు బంధు రుణమాఫీ జరిగాయని, కాంగ్రెస్ పాలనలో రైతు బీమా ఊసేలేదని, రైతు బంధు రైతు రుణమాఫీ కొంతమందికి జరిగిందని ఆరోపించారు. ఇక రామగుండంలో కూల్చివేతలు తప్ప 18 నెలల కాలంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు కూల్చడం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ మరో చోట కట్టుకోమని తెలపడం, మున్సిపల్ అధికారులు కూల్చడం మీదే జరుగుతుందని, రామగుండం ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు చెప్పడం మాత్రం 900 కోట్లు వచ్చాయని అంటున్నారని, మరి 900 కోట్ల రూపాయల అభివృద్ధి ఎందుకు కనబడడం లేదన్నారు. ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి ఇచ్చిన రాజ్ ఠాకూర్ ఇప్పుడు ప్రజలను, వ్యాపారులను ఏడిపిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కళ్ళలోకి సూటిగా చూసి తనకు ఈ పని చేసి పెట్టండి అని అడిగే ధైర్యం సామాన్య ప్రజలకు లేకుండా అయిందని, అంటే అంతలా భయభ్రాంతులకు గురి చేసేలా ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఉందని అర్థమవుతుందన్నారు. బూడిద, ఇసుక, మట్టి ద్వారానే ప్రతిరోజు ఎమ్మెల్యే ఖజానా నుడుతున్నట్లు ఇక్కడ పబ్లిక్ టాక్ వినవస్తుందని తెలిపారు. రామగుండం ప్రజలు రాష్ట్రంలోని భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారని, అందుకు తగినట్లు ప్రజలకు మంచి పనులు చేయండి స్వాగతిస్తామని అన్నారు. పార్ట్ టైం ఎమ్మెల్యేలాగా కాకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఫుల్ టైం ఎమ్మెల్యేగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలకు, మంత్రుల సభలకు అనుమతులు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీకి అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోవాలని, అధికార పార్టీకి కొమ్ము కాయొద్దని హితవు పలికారు. గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి ప్రభుత్వం. ఆ పరిపాలన మీరు చూసిండ్రు. ఆ వేళ జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ ప్రజలందరికీ ఎరికే. ముసలి ముతక మొదలుకొని ఉద్యోగస్తులు, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, రైతాంగానికి, మహిళలకు, వృద్ధులకు, పింఛన్దారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మరొక బంగారు పరిపాలన అనేది ఎట్లుండాలో చూపించారు. గడిచినటువంటి 18 నెలల కాలంగా తెలంగాణ మొత్తంలో, మరీ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏంది అనేది మీ అందరికీ తెలుసు. ఇక్కడ జరుగుతుంది ఏంది అలా అయితే కూల్చడాలు, లేకపోతే స్కాములు, లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు. ఇంకొక విషయం ఏం జరుగుతుంది, వీటిని ప్రశ్నించినందుకు అడ్డగోలు కేసులు. కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం పట్ల దృష్టి పెట్టి రైతు బంధు కానివ్వండి, రైతు రుణమాఫీ చేయడం కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఉచిత విద్యుత్తు 24 గంటలు సాగునీటి రంగానికి ఇవ్వడం కానివ్వండి, ఎన్నో పథకాలు చేసి మరి రైతులకు ఒక బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానేత కేసీఆర్ గారు. ఇలా రాష్ట్రంలో చూస్తున్నాం, వీళ్ళు అసలు గద్దెనెక్కడమే 6 హామీలు, 420 అబద్ధపు వాగ్దానాల మీద గద్దెలెక్కింది. ఇయ్యలాంటి దాకా 6 హామీల్లో అర హామీ కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు ప్రభుత్వం. పోతే మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 గురించి మాట్లాడరు. మాట్లాడితే కేసులు. పింఛన్లు 4000 రూపాయలు పెంచుతా అన్నారు, దాని గురించి అడిగితే కేసులు. లేకపోతే మన డిజేబుల్డ్ పర్సన్స్కి, వికలాంగులకు ఇస్తా అన్నటువంటి పింఛన్ గురించి అడిగితే కేసులు. ఏది ప్రశ్నించినా ఈ రాష్ట్రంలో ఒక నియంత ప్రభుత్వము, ఈ రామగుండంలో ఒక నియంత ప్రభుత్వమే తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఏది కూడా నడవట్లేదు. వీళ్ళే ఒక కాడ కట్టుకోమంటారు, మళ్ళా అక్కడికి వచ్చి వీళ్ళే కూల్చుతారు. మొన్నటికి మొన్న చూసినాం మనం ఇక్కడ చౌరస్తా మీద. గతంలో కూల్చింది వీళ్ళే, దానికి ఆపోజిట్లే కట్టుకోమని చెప్పిండ్రు వీళ్ళే. పాపం ఒక్కొక్క వ్యక్తి మరి 80,000, 1,00,000, 1,50,000 పెట్టుకొని ఒకటి కట్టుకుంటే షెడ్లు, మళ్ళీ వచ్చి వాళ్ళే కూలగొడతారు. మున్సిపల్ అధికారుల పేరు మీద వాళ్ళు వచ్చి కూలగొడతారు. అరే నిన్నాక మొన్న పోచమ్మ మైదానం దగ్గర ఏం జరిగిందో మీరు చూసారు. ఆడ కూడా ఒకటి కూల్చడము, హైకోర్టు స్టే ఉన్నప్పటికీ దాని గురించి ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు అంటే, ఇక్కడ హైకోర్టు స్టేలు, హైకోర్టు నోటీసులు కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం లేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఒక నియంతలాగానే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూల్చడం గురించి కానివ్వండి, లేకపోతే బయట వినిపిస్తున్నటువంటి టాక్ మరి బూడిద, ఇసుక, మట్టి కాంట్రాక్ట్ల ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారికి ఖజానా నిండుతుంది ఎవ్రీ మంత్ అని చెప్పేసి అంటారు. రోజుకి ఖజానా వస్తుందంట. వీటి గురించి నేను అడిగితే నాకు బెదిరింపులు, ఫోన్లు చేసుడు. ఇదెక్కడి వ్యవహారం నాకు అర్థమవుతలేదు. ఇంత దారుణమా? కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు చూసినామా మనం? ఇది ఇక్కడ కాళేశ్వరం నిండగట్టడమే కాకుండా మనం సజీవ నదిలాగా ఉండే గోదావరి నది ఇక్కడ మన గోదావరికం దగ్గర వీళ్ళు ఏమైపోయిందంటే ఎడారిని తలపిస్తుంది. అది వస్తున్నాము మరి ప్రెస్ మిత్రులందరినీ, మీ సోదరులందరినీ కలుద్దామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెడదామని నేను నిర్ణయించుకొని ఇలా పర్మిషన్కి అప్లై చేస్తే, అరే దాని మీద కూడా ఆంక్షలు. అది నిన్న 3 రోజుల కిందనేమో అప్రూవల్ ఇస్తారు, నిన్న రాత్రి మా పర్సన్ని పిలుచుకొని క్యాన్సిల్ చేస్తారు. అంటే ఏం తమాషానా ఇదేమన్నా నాకు అర్థమవుతలేదు. ఎవరు చేసుకోవద్దా? మీ అధికార పార్టీ వాళ్ళే ర్యాలీలు, లేకపోతే సభలు, బహిరంగ సభలు, ఫ్లెక్సీలు అన్నీ మీరు వేసుకోవాలి. ఇక మేమైంది ప్రేక్షక పాత్ర వహించాలి. ఇక మేము ప్రజలం కాదా? మాకు అధికారం లేదా? ఇట అంటే నివసించే అధికారం కూడా లేదా? లేకపోతే పనులు చేసుకునే అధికారం కూడా లేదా?
నిన్నాక మొన్ననే కదా 2-3 వారాల కిందనే కదా ఇద్దరు మంత్రులు ఇక్కడి నుంచి ర్యాలీ తీసిండ్రు. వివేక్ గారు మరియు లక్ష్మణ్ కుమార్ గారు డీజేలు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. చెప్తున్నా కదా, ఈ రాజ్యంలో కానీ ఈ రాష్ట్రంలో ఈ రామగుండం నియోజకవర్గంలో ఎటువంటి ప్రజాస్వామ్యం అనేది లేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అన్నా నాకు ఈ సాయం చేసి పెట్టు అని అడిగే దమ్ము ధైర్యం ఒక్క కామన్ పర్సన్ లేదు. వాళ్ళ వ్యవహార శైలి ఎట్లుంది. నేను పోలీస్ సోదరులకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా పైనుండి ప్రెషర్ ఉందని చెప్పేసో లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారో మంత్రి గారో చెప్పిండ్రని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు కానీ లేకపోతే బెదిరింపులకు పాల్పడడం కానీ మానుకోండి. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రమణారెడ్డి, తస్లిమా బాను, జాయిద్ పాషా, పులాడి శ్రీనివాస్, శ్రీహరి, రామస్వామి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలందరిపైన ఉండాలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్ కోరుకున్నారు. గోదావరి కని జీఎం కాలనీ ముద్రాజ్ కులస్తులు బుధవారం పెద్దమ్మ తల్లి ఆలయానికి బోనాలతో తరలిరాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానాలి ఠాకూర్ మహిళలతో కలిసి బోనం ఎత్తారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సభ మల్లయ్యతో కలిసి మానాలి ఠాకూర్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని సవ్యంగా జరుగుతాయని, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు కూడా పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. అలాగే పెద్దమ్మ తల్లి ఆలయానికి కావాల్సిన సౌకర్యాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. అలాగే ఆలయ పెద్దలు కూడా ఒక వినతి పత్రం ఎమ్మెల్యేకి ఇవ్వాలన్నారు. మల్లయ్య గారు పెద్దన్న మా అందరికీ ఆయన ఇక్కడ రమ్మని పిలవడం జరిగింది. ఆ దేవాది దేవత అమ్మవారు పెద్దమ్మ తల్లి, ఆమె ఆశీస్సులు దీవెనలు మొత్తం యావత్ రామగుండం ప్రజల మీద ఉండాలని, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కి ఆయన చేసే అభివృద్ధి బాటలో ఆ తల్లి ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల ఆశీస్సులు కూడా ఆయనకి తోడుగా ఉండి ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని, ఇది మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాను. ఈ గుడికి కూడా ఏం మీరు చేయాలనుకుంటున్నారో దాని రిప్రజెంటేషన్ ద్వారా మీరు ఆయనకు అందజేస్తే రాజ్ ఠాకూర్ వంతు సాయం 100%. ఇక్కడ ఉన్న ప్రతి గుడికి ఆయన చెయ్యందంటూ ఏం లేదు. మీ అందరికీ తెలుసు, ఆ దేవాది దేవుడు హనుమంతుడు ఈరోజు మాకు దొరికిండు గుట్ట మీద. మరొక మన అదొక అదృష్టంగా భావిస్తూ కొండగట్టుని మర్పించే విధంగా అక్కడ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆయన ప్రతి నిమిషం అక్కడ ఉండి ప్రతిదీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే రామగుండంలో రాముల వారు ఉన్నప్పుడు దొరికిన ఆ విగ్రహం 1800 సంవత్సరాల ఆ తండ్రి బాణంతో ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా ప్రపంచంలో నేను అనుకోవడం హనుమంతుడు గదతో ఉంటాడు కానీ బాణంతో ఉండేది ఇది మనకు ఒక మెరకల్ లాగా ఇది మనకి మన హయాంలో దొరకడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శించుకోండి. ఆషాఢ సందర్భంలో ఆషాఢ మొదలైన కాడ నుంచి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం ప్రతిష్టాయి 5 సంవత్సరాల సందర్భంలో అమ్మవారికి పెద్ద పట్నాలు వేయడం జరిగింది. దాని సందర్భంలో ఆ రోజు రానటువంటి మా ముద్రాజ్ బంధువులు కూడా ఈరోజు రావడం జరిగింది. జీఎం కాలనీ నుంచి పెద్ద ఎత్తున వాళ్లకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మన ఎమ్మెల్యే గారు సతీమణి గారు వాళ్ళ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ బోనాల జాతరలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కమిటీ తరఫున జీఎం కాలనీ ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది, పున్నమాస కూడా అభిషేకం ఉంటుంది. రోజు ఇక్కడ ప్రతిరోజు అయ్యగారు కూడా పొద్దున సాయంత్రం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు రావచ్చు. శుక్రవారం కూడా అభిషేకానికి కూడా వచ్చి మన భక్తులు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో అప్పరాజు ప్రభాకర్, గుర్రం చంద్రశేఖర్, శీలం శ్రీనివాస్, పిట్టల ఇస్తారి, బల్లమల్లయ్య, స్వరాజ్, సాంబయ్య, రజనీకాంత్, డబ్బేట శంకర్, తూడి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
మంతని నియోజకవర్గం ముత్తారం మండలం ఖమ్మంపల్లి వద్ద బుధవారం ఇసుక లారీ డ్రైవర్లు ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్ శ్రీకాంత్ మాట్లాడుతూ గత 6 రోజులుగా క్వారీ నిర్వాహకులు లారీలలో ఇసుక లోడింగ్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే లారీల డ్రైవర్లు అక్రమంగా డబ్బులు క్వారీ వాళ్ళకి ఇస్తేనే లోడింగ్ చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపించారు. లారీలలో ఇసుక లోడింగ్ చేయకపోవడంతో 6 రోజులుగా పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని, క్రిమి కీటకాలతో ఇబ్బందులు పడుతున్నామని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి లారీలలో ఇసుక లోడింగ్ చేసి పంపించాలని లారీ డ్రైవర్లు వేడుకున్నారు. జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి అధికారులకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. మేము ఇక్కడికి తాటిచెర్ల బ్లాక్ 2 ఖమ్మంపల్లికి వచ్చేసి ఈ రోజుకి 6వ రోజు. మేము 10-11వ తారీఖు నుంచి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు లోడింగ్లు లేక, లోడింగ్లు చక్కగా చెయ్యక వాళ్ళు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇక్కడ పక్క దోబట్టి లారీలు వచ్చే లారీలని లోడ్లు చేసుకుంటా వాళ్ళపై డబ్బులు వసూలు చేసుకుంటా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ లారీలని లోడ్లు చేస్తూ ఆ బండ్లకే లోడింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉన్నది. మేము ఈరోజు 6 రోజులు 7 రోజులు ఇక్కడ మేము రోడ్ల మీదనే పండడము, రోడ్ల మీదనే ఉండడము జరుగుతుంది. మా డ్రైవర్లకు తిండి లేక, నీళ్లు లేక, నిద్ర లేక మాకు రకరకాలుగా ఈ దోమలలో ఈమలలో ఇబ్బందులు జరిగి మాకు ఈ రాత్రి పూటలో ఈ చెట్లలో నిద్రలు రాక, తిండి లేక మేము మా పిల్లలను నిడిచిపెట్టి నిన్ను బాధలు పడుతూ ఉన్నాము. మాకు నిన్నటి నుంచి కావాలని చెప్పేసి ఏదో నిందలు మోపుతూ ఈడ లోడింగ్ బంద్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. నిన్నటి నుంచి ఇప్పటిదాకా మాకు ఏ ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఈ లోడింగ్ ఇన్ఛార్జీలు కానీ, ఈ లోడింగ్ క్వారీ వాళ్ళు కానీ మా పట్ల ఒక శ్రద్ధ లేకుండా వివరిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఇక్కడ తిండి లేక ఈ రైతుల పైన నిందలు మోపడము, లేదంటే మా పక్క పంటి బండ్లు రావడము, అక్కడి నుండి వచ్చే బండ్లను వదిలిపెడితేనే ఆ బండ్ల డబ్బులు ఇస్తే ఆ బండ్లకు లోడ్లు చేపిస్తామని చెప్పేసి ఆ బండ్లకు లోడ్లు మేము పంపించకపోతే మేము అడ్డుకుంటే నిన్నటి నుండి మమ్మల్ని ఇక్కడ ఆపడం జరిగింది. మరి మేము ఈ కష్టాలలో ఎన్ని రోజులు ఉండాలి, ఈ బాధలు మేము ఎన్ని రోజులు పడాలని చెప్పేసి మా డ్రైవర్లు ఒక ఆవేదన చెంది మేము ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది. రామగిరి మండలం సెంటర్ కాలనీలో ముదిరాజ్ కులస్తుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల జాతరను బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దమ్మ తల్లి బోనాలతో ఊరేగింపు తెలంగాణ చౌరస్తా నుండి పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు డీజే డప్పు చెప్పుల మధ్య ఘనంగా నిర్వహించారు. జాతరలో ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు నూనె రాజేశం, సెంటినరీ కాలనీ ఆలయ అధ్యక్షుడు నూనె రామచంద్ర, ఉపాధ్యక్షులు చిట్టిమలయ్య, ప్రధాన కార్యదర్శి మట్టరాములు, కోశాధికారి మత్తరవి, కమిటీ సభ్యులు తీగల శ్రీధర్ అధిక సంఖ్యలో ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు. కరెన్సీ నోట్లపై భారతరత్న ఆర్బీఐ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఢిల్లీ నుండి వస్తున్న జీప్ యాత్రకు బుధవారం గోదావరిఖని పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం పక్షాన స్వాగతం పలికారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ సాధన సమితి జాతీయ చైర్మన్ జరిపోతుల పరశురాం, జాతీయ కన్వీనర్ బొల్లి స్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులతో కలిసి గోదావరిఖని పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిపోతుల పరశురాం, శనిగడ పువ్వు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకుడి మధు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఆర్బీఐ రూపకర్త బిఆర్ అంబేద్కర్ బొమ్మను భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టడం జరిగిందన్నారు. దేశ ప్రధానితో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు, పార్లమెంట్ సభ్యులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఎలాంటి చలనం లేదన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్ర కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీకి 1,00,000 పోస్ట్ కార్డులతో ఉద్యమం చేపట్టినట్లు వారు వెల్లడించారు. ఢిల్లీలో చేపట్టే దళితుల పక్షం సమావేశానికి అన్ని సంఘాలు హాజరై విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల ఇది వాస్తవాన్ని గ్రహించి 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు. అందుకోసమే అంటున్నాం, ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. 2015లో 80 సంవత్సరాల ఆర్బీఐ వేడుకలు జరిగినప్పుడు
ముంబైలో జరిగినప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, అప్పుడున్నటువంటి మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగర్ రావు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి 5 ముఖ్య అతిథులుగా ఆ యొక్క వేడుకలో పాల్గొనడం జరుగుతుంది. గంట సేపు నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఏమంటారంటే 90 సంవత్సరాల వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించాలి, ప్రపంచం మొత్తం మన దిక్కు చూసేటట్టు చూడాలి, గాంధీని కొనియాడాలని చెప్పడం జరుగుతుంది. అంటే ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే గాంధీ గారిని ఎందుకు కొనియాడాలనో అనేటువంటి విషయాన్ని మనం పరిశోధించి అసలు ఆర్బీఐ ఎలా ఏర్పడింది అనేటువంటి దాన్ని ఒక 6 నెలలు దాని మీద అధ్యయనం చేసి 2016 నుండి పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన విద్యాయాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా చేసి, అదేవిధంగా మొన్న మార్చి 26వ తారీఖు నాడు వందలాది కళాకారులచే ధూమ్ధాం కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల 18 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకుడి మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈఓ మిట్టపల్లి రాజేందర్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరువురాల కృష్ణయ్య, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బొచ్చు శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు యాసల చిరంజీవి, ఎకిరాల రమేష్, ఆలయ ఫౌండేషన్ సభ్యులు వెంకటేష్, ఇళ్ళ శ్రీనివాస్, దళిత నాయకులు బొట్టి తిరుపతి, నీరువట్ల నర్సయ్య, గాలిపల్లి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్గం మండలం మురుమూరు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో ఆషాఢ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ కార్యదర్శి కమల ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ మా అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేకంగా కులమతాలకు అతీతంగా పిల్లలు వారి తల్లుల మధ్య ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగానే ఆషాఢ మాసం పర్వదినం సందర్భంగా ప్రీ స్కూల్ పిల్లలు వారి తల్లుల మధ్య అమ్మవారికి పసుపు కుంకుమ పూలమాలలు వేసి అందంగా తయారు చేసి నైవేద్యాలు చేసి బోనాలు ఎత్తుకుని ఆటపాటలతో బోనాలు ఎత్తుకుని అమ్మవారిని ఊరేగింపుతో అంగరంగ వైభవంగా పండుగను నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్ పెండ్యాల విమల, గ్రామ కార్యదర్శి ఎస్కమల, ఏఎన్ఎం అన్నపూర్ణ, కారోబర్ పీతంబర్, ఆయల్ లక్ష్మి కమిటీ సభ్యులు లాస్య లావణ్య, కందువుల సంతోషి, సంధ్య, ఆశావర్కర్లు పుష్ప, జ్యోతి, స్రవంతి, శిరీష, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, ప్రీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి పట్టణంలో పర్యటించి పెద్దపల్లి నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్న మంత్రి తుమ్మల. కేసీఆర్ పాలనలో ప్రజలు స్వర్ణయుగం చూశారు. రేవంత్ రెడ్డి పాలన అరాచక పాలన, ప్రజా వ్యతిరేక పాలన వైపు సాగుతోంది. రామగుండంలో కూల్చడం తప్ప అభివృద్ధి లేదు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు యాల హరీష్ రెడ్డి ఆరోపణ. పెద్దమ్మ తల్లి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలందరిపైన ఉండాలన్న రామగుండం ఎమ్మెల్యే సత్యమణి మానాలి ఠాకూర్. ఆరు రోజులు గడిచిన ఇసుక క్వారీ వద్ద లారీలలో లోడింగ్ చేయకపోవడంతో లారీ డ్రైవర్ల ఆందోళన, ధర్నా. సెంటినరీ కాలనీలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల జాతర. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి. ప్రధాని మోడీకి 1,00,000 పోస్ట్ కార్డులతో ఉద్యమం. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ముద్ర సాధన సమితి జాతీయ చైర్మన్ జడిపోతుల పరశురాం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.